హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మరో ముఖ్య ప్రకటన. ఇవన్నీ కూడా రద్దు చేయబోతున్నారు కొన్ని స్కీమ్స్ అయితే కనుక. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎస్బీఐ కస్టమర్లకు సడన్ షాక్. స్థిరమైన రిటర్న్స్ కోరుకునేవారు చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా బ్యాంకులు గత కొంతకాలంగా డిపాజిట్లపై అధిక వడ్డీని కూడా ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని అధిక వడ్డీని ఆఫర్ చేస్తూ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను కూడా తీసుకొచ్చాయి. అయితే ఇందులోనే ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎస్బీఐ అమృత కలస్, ఎస్బీఐ అమృత వృష్టి, అలాగే వీకేర్, గ్రీన్ డిపాజిట్ ఇలా ఎన్నో ప్రత్యేక పథకాలను అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు సడన్గా కస్టమర్లకు షాక్ ఇచ్చింది ఎస్బీఐ. తన ప్రసిద్ధ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయినటువంటి అమృత్ కలాస్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని 2025 ఏప్రిల్ 1 నుంచే నిలిపివేసింది. గతంలో కూడా చాలాసార్లు ఈ స్కీమ్ గడువు ముగిసినప్పటికీ మళ్ళీ పొడిగిస్తూ వచ్చింది. కానీ ఇటీవల ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉండడంతో బ్యాంకులు కూడా డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ను ఇక ముగించేసింది. మార్చి 31తోనే డెడ్ లైన్ అయితే ముగిసిపోయింది అంటున్నారు. నిజాన్ని చూస్తే 400 రోజుల వ్యవధిలో సాధారణ పెట్టుబడిదారులకు 7.10% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.60% వడ్డీ రేట్ను అయితే అందించింది. అయితే బ్యాంకు తాజా నిర్ణయంతో అధిక వడ్డీ రేట్లతో పెట్టుబడులు పెట్టాలనుకునే వారిని ఇది నిరాశపరిచిందనే చెప్పొచ్చు. ఇక ఈ విధంగా ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇవన్నీ కూడా ఆగిపోయాయి. అంటే అమృత వృష్టి, వీకేర్, అలాగే గ్రీన్ డిపాజిట్ స్కీమ్స్ ఇవన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ఇక అలాగే యూనో యాప్, చాలా మంది యూనో యాప్కి సంబంధించి అయితే కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తోంది. డిజిటల్ సేవలు అందించేందుకు ఎస్బీఐ యూనో యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని బ్యాంకింగ్ సేవలను యూనో యాప్ ద్వారానే అందిస్తోంది. లక్షల మంది నిత్యం యూనో యాప్ను అయితే వినియోగిస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా ఫోన్లలో యూనో యాప్ అయితే పనిచేయడం లేదు. ఎందుకని చూస్తే యూనో యాప్ వినియోగంపై తమ యూజర్లను అలర్ట్ చేసింది ఎస్బీఐ. యూజర్ల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ సేవలు ఏ స్థాయిలో అందుబాటులోకి వచ్చాయో అదే స్థాయిలో సైబర్ మోసాలు పెరిగాయి. దీంతో ఎస్బీఐ ఇప్పుడు తమ ఖాతాదారుల భద్రత కోసం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా యూనో యాప్ సేవలపై దృష్టి పెట్టింది. త్వరలోనే పలు ఇప్పటికే అంటే గతంలోనే ఇది అనౌన్స్ చేసింది. ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్లో యూనో యాప్ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్లలో, స్మార్ట్ ఫోన్లు అన్నింటిలో కూడా యూనో యాప్ సేవలు అయితే నిలిచిపోతున్నాయి. ఈ మేరకు పాత వెర్షన్ మొబైల్ ఉపయోగిస్తున్న స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అయితే సందేశాలు పంపిస్తున్నారు. తమ ఖాతాదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూనో యాప్ సేవలు నిలిపేత నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ చెబుతోంది. మరి వెంటనే కొత్త వెర్షన్ మొబైల్లోకి మారాలని సూచిస్తోంది. అందుకు కొంత గడువు ఇచ్చింది. ఆండ్రాయిడ్ 11 అంతకంటే తక్కువ వెర్షన్ మొబైల్ యూజ్ చేస్తున్న వారికి ఇక యూనో యాప్ సేవలు అయితే ముగిసిపోతున్నాయి. మార్చి 1 నుంచే యూనో యాప్ సేవలు నిలిచిపోయాయి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, యూనో యాప్ ఎందుకు పని చేయట్లేదు, అప్డేట్ అని వస్తుంది, సరిగా పని చేయట్లేదు అని అయితే చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఆండ్రాయిడ్ 11 అంతకంటే తక్కువ వెర్షన్ ఏవైతే వాడుతున్నారో వారందరికీ కూడా యూనో సేవలు ఇప్పటికే నిలిచిపోయాయి. ఇప్పటికీ చాలా మంది ఖాతాదారులు పాత వెర్షన్ ఫోన్లు గుర్తించిన క్రమంలో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంకు వర్గాలు తెలుపుతున్నాయి. ఎవరైతే ఆండ్రాయిడ్ 11 వెర్షన్ దాటి కొంచెం కొత్త వెర్షన్ వేసుకుంటారో ఆ మొబైల్లో మాత్రమే యూనో యాప్ అయితే పనిచేస్తుంది.